నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున మీ అందరికీ వందనాలు, శుభాలు. మీరంతా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని నేను తలుస్తూ ఉన్నాను. సో ఏదేమైనప్పుడు కూడా ఈ దినం మనం అందరము కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినం మనం ధ్యానించబోయేటువంటి కీర్తన 54వ కీర్తన. 54వ కీర్తన ధ్యానము ప్రియులారా, మన జీవితాల్లో ఒక్కొక్కసారి మనకేమవుతూ ఉంటుందంటే, మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. బెట్రాయిడ్ అంటే అప్పగించటం, లేకపోతే మోసం చేయటం, నమ్మిన వారిని మోసం చేయటం. ఒక ఇంటికి తలదాచుకోవడానికి మావోళ్ళు మనోళ్ళు నాకు సేఫ్ సైడ్ ఉంటుంది ఇక్కడ అని ఎప్పుడైతే మనం వెళ్తామో వాళ్ళే మనకి మోసం చేస్తారు. చాలా మరి కథలు కానీ లేదా పిక్చర్స్ కానీ చూస్తే మీకు అందులో చాలా స్టోరీస్ అన్నీ ఇలాగే ఉంటాయి. కుటుంబస్తులు ఆవిడ ద్వారా లేదా ఆయన ద్వారా అన్ని రకాల దీవించబడి వాళ్ళే తనని అప్పగించటం. అంటే అప్పగించటం అనేది ఈవేళ మన వర్తమానం ఏంటంటే అప్పగించటం. బెట్రాయిడ్, మోసం చేసి అప్పగించటం. ఎవరైతే మనకి సహాయం చేస్తారనుకుంటామో, బయటోళ్ళు కాదు, బయటోళ్ళు అయితే పర్లేదండి. అన్యులు ఎవరైనా అప్పగించారు, శత్రువులు ఎవరైనా అప్పగించారు, ఇంకొకరు ఎవరైనా అయితే పర్లేదు, కానీ ఇన్సైడ్ మనలో వాళ్ళే, మనం నమ్మిన వాళ్ళే, మనం ఎవరికైతే మన ఆనుపాను మన గుట్టంతా చెప్పి వీళ్ళు నా వాళ్ళని అనుకున్నామో వాళ్ళే ఇగో ఇక్కడ ఉన్నాడు, మీరు జాగ్రత్తగా అతను పట్టుకోవచ్చు అని చెప్తే ఎట్లా ఉంటుందండి? అలాంటి సందర్భంలో ఈ కీర్తన రాశాడు. దావీదు మహారాజు రాసిన కీర్తన ఇది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే హెడ్డింగ్ చేశారు కాబట్టి. జీపీలు, వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఎవరు చెప్పండి? జీపీలు అందరానండి. జీప్ కాదు, జీపీలు. జీపీలు అనేవాళ్ళు దావీదుని 2 times అప్పగించారు. ఒకసారి కాదు, 2 సార్లు, 2 times, 2 సార్లు అప్పగించారు. తంతి వాయిద్యాలతో పాడదగింది, అంటే ట్రిగర్స్తో పాడతారట. ఇది జీపీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ధ్యానపూర్వకంగా పాడుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ కూడా ఏదో టైంలో ఇలాంటి త్రోవలో వెళ్ళిన వాళ్ళమే. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, నేను ఎవరినైతే నమ్మి వాళ్ళని నాకు కమిటీ మెంబర్స్ గానో లేకపోతే కౌన్సిలర్స్ గానో లేకపోతే నాకు సహాయకులుగా పెట్టుకుంటామో వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళే ఇలాంటి పరిస్థితి అని ఇంకొక ఆయనకి చెప్పారనుకోండి, దాన్ని ఏమంటారు? దాన్నే అప్పగించడం అంటే. అంతకుమించి ఇంకా నీ ఫ్రెండే నిన్ను అప్పగించటం, నీ స్నేహితుడే నిన్ను అప్పగించటం. దావీదు సౌలు మహారాజు మామగారు, రాజు ఒక ప్రక్కన మామగారు. ఆయన ఏం చేస్తున్నాడంటే దావీదుని తరుముతున్నాడండి. తరుముతుంటే వనంలోకి వెళ్ళిపోయాడట, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. విల్డర్నెస్, సేఫ్ సైడ్గా ఉంటుంది. ఇప్పుడు నక్సలైట్లు ఎక్కడ దాక్కుంటారు? అడవిలో ఉంటారు కదా, దొరకరాళ్ళు. ఎందుకంటే రోడ్లు ఉండవు. మీకు 3 కొండలు దాటి వెళ్ళేటప్పటికి ఇంచుమించు ఒక పూట పడదు. ఏంటి, రోడ్డు ఉంది కాబట్టి కొండ ఎక్కాలంటే సూది కొండ ఉంటుంది, మెట్ట ఉంటుంది, చెట్లు ఉంటాయి, కొమ్మలు ఇవన్నీ దాటి వాళ్ళు మాత్రమే, నక్సలైట్స్ మాత్రమే పాకి దేకి ఎక్కుతారు. వాళ్ళ ఇష్టం అది. అందుకని వాళ్ళు అరణ్యంలో దాక్కుంటారు, అక్కడ సేఫ్గా ఉంటారు. వాళ్ళు అక్కడెక్కడో స్థావరాలు పెట్టుకుని ఆ చుట్టూ కొండలు ఉంటాయి, కొండల మధ్యన ఉంటారు. ఈయన కూడా జీపు వనంలో దిగాడు, ఈయన అరణ్యంలో దిగాడు. ఎందుకంటే దావీదు బతుకుంటే నాకు సేఫ్ సైడ్ కాదని రాజుగారు అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రజలందరూ దావీదు రాజు అవ్వాలని కోరుకుంటున్నారు. అందుకని దావీదును చంపాలని, దావీదును అరెస్ట్ చేయాలని
లేకపోతే దావీదుని ఏదో రకంగా యుద్ధంలో పెట్టి అతను తీసేయాలని మాంగారు ఆలోచన, సొంత మాంగారే. ఈయన ఏం చేశాడు, ఈయన తప్పించుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. అది జీపీల అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ వనంలో దాక్కున్నాడు. జీపీలు ఎవరో తెలుసా మీకు? ఎందుకని నేను ఎందుకు చెప్తాను తన వాళ్ళని, ఎందుకంటే జీపీలు యూదులు, యోధా జాతికి చెందిన వాళ్ళు. దావీదు యూదుడు, యోధా గోత్రానికి చెందినవాడు. దావీదు వంశంలో యోధు. యూదా గోత్రానికి చెందిన జీపీలు యొక్క ప్లేస్లో వెళ్ళి మనోళ్లే కదా, అంత మన జాతోళ్లే కదా, అందరు మనోళ్లే కదా అని వెళ్ళాడు. వెళ్తే జరిగింది ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో, 1 శామ్యూయల్ 23వ అధ్యాయం 14వ వచనం చదవండి. నేపథ్యం చదివితే, ఎందుకు నేపథ్యం చెప్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ బాగా తెలిస్తే మనకు ఆడి సంగతి ఏంటో పట్టేయచ్చు మనం. అది బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరైనా ఎలక్షన్లు నిలబెట్టారనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఏంటో చూస్తాం. అలాగే ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. ఈ కీర్తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? దావీదు అరణ్యములో కొండ స్థలంలో యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందు నివాసము చేయుచుండెను. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, ఒక పర్వతంలో ఉన్నాడు. సౌలు అనుదినం అతను వెతికినను దేవుడు అతన్ని అప్పగించలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, క్రిందకు వచ్చినట్లయితే 19వ వచనం అనుకుంటా, 19వ వచనం చూడు. జీపీలు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు వద్దకు వెళ్ళి, రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఎవరైతే తవ్వుతున్నారో వాళ్ళు బయలుదేరి మేషేమానుకును దక్షిణమున్న హకిల్యామన్యములోను అరణ్యమున కొండ స్థలమందు మా మధ్యనే దావీదు దాగి ఉన్నాడే. దావీదు మాలోనే ఉన్నాడు. అమ్మా, ఇప్పుడు మనం ఏజెన్సీకి వెళ్ళిపోతాం, రంపచోడవరం, మారేడుమిల్లు, ఈ అరణ్యాలు ఉంటాయి కదండి. ఆ అరణ్యంలో అక్కడున్న ట్రైబుల్కి తెలుస్తుంది రూట్లు. మనం వెళ్ళామంటే మనం దారి తప్పిపోతాం. మీకు తెలుసా? మీకు మళ్ళీ వెనక్కి రావడం కదలదు. మేము ఎన్నోసార్లు తప్పిపోయాం అలా. ఎందుకంటే ఇలాగ వెళ్ళిన తర్వాత ఎలాగోటి ఉంటుంది, ఎలాగోటి ఉంటుంది, అది ఏ ఊరు వస్తుందో మళ్ళీ వెనక్కి రావాలో తెలియదు. అది అరణ్యం. అది ఇంకా అక్కడక్కడ తిరిగి అక్కడ తిరగడం కాదు, ఎక్కడికో పోతుంది. ఆ రోడ్లు చాలా కష్టంగా ఉంటాయి దారి తెలియకపోతే. ఇప్పుడు ఎవరికి బాగా తెలుస్తుంది? అరణ్యంలో ఉన్న రోడ్లు ఎవరికి బాగా తెలుస్తుందమ్మా? ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అరణ్యం యొక్క రోడ్లు ఎవరికి బాగా తెలుస్తాయమ్మా? ట్రైబల్ రోడ్లు ఎవరికి తెలిసే? ఎక్కడ అడవిలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు. అది ఏళ్ళో ప్లేసు ఏంటది, ఏమంటారు దాన్ని? జీపీఆర్ఎస్ అంటారు, తెలుసు కదా. అండ్ జీపీఆర్ఎస్ డ్రైవర్స్ ఎవరిని ఉంటే తెలుస్తుంది. సెల్లో జీపీఆర్ఎస్ ఉంటుంది, అది పాయింట్ ఎక్కడ ఉందో చూపించేస్తుంది. అలాగే ఎక్కడ దాగున్నాడు, ఎక్కడున్నాడు, ప్లేస్తో సహా అడ్రస్ ఇచ్చేసాడు. అరణ్యంలో ఉన్నాడు, జీపు అరణ్యం పెద్దది. అది వాడు దక్షిణాన్ని ఉన్నాడు, మేషోమేనుకు దక్షిణాన్ని ఉన్న అఖిలమన్యములోని అరణ్యమున కొండ స్థలంలో మా మధ్య ఉన్నాడు. నువ్వు వస్తే దొరికేస్తాడు. మేము చూసాం. స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు, 600 మంది ఉన్నారు ఆయనతోటి. మనం ఒక 2000 వెళ్తే మేము కూడా ఉంటాం కాబట్టి పట్టేయచ్చు అని ఎవరికి సమాచారం ఇచ్చారు? సౌలుకి. ఎవరు నమ్మి ఎవరి మధ్యన నా వాళ్ళు, నా జాతోళ్ళు, నా ఇంటోళ్ళు, నా పేర్లోళ్ళు, నా కుటుంబం, మా అమ్మక్క, మా ఇంట్లో వాళ్ళు ఎవరో అన్న వాళ్ళే అప్పగించేశారు. ప్రియులారా, అప్పుడు కీర్తన రాశాడు. ఇది 20 చూపించారు, ప్లేస్ చూపించారు అనుకోండి. కిందంతా మీరు చదువుకోండి. తర్వాత 24వ వచనంలో సౌలు జీపుకి వెళ్ళటం, దేవుడు ఆయన్ని వారి చేతిలోంచి తప్పించడం, ఇదంతా అధ్యాయంలో ఉంటుంది. 26వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే అక్కడ కూడా 26వ అధ్యాయం మొదటి వచ్చింది. జీపీలు సెకండ్ టైం మళ్ళీ పారిపోయాడు. మళ్ళీ రెండోసారి చెప్పాడు, మళ్ళీ అక్కడే ఉన్నాడు, మీరు వస్తే దొరికేస్తాడు. 3000 మంది తీసుకుని జీపు అరణ్యంలో దావీదుని వెతుటకు జీపు అరణ్యం పోయింది. 3000 వస్తే సరిపోద్ది. మిలిటరీ వాళ్ళు, పారామిలిటరీ, 3000 మంది మిలిటరీలు. 26వ అధ్యాయం మొదటి వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము. చాలు చాలు చాలు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే,
అప్పుడు రాశాడు కీర్తన, దేవా, ఇప్పుడు రండి, దేవా నీ 54వ కీర్తన, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము దీచూచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. దేవా నా ప్రాణాన్ని రక్షించు ఓ లార్డ్. దేన్ని బట్టి? నీ నామము. ఏ నామము? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామము, పరిపూర్ణమైనది. యెహోవా యెహోవా జీవము గల దేవా, అర్హుడా నీవే. యెహోవా బహుగా స్తుతులతో అర్హుడా నీవే. ధన్యత చూపుచు అన్య జనులలో హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా, పరిపూర్ణమైనది. యెహోవా, హల్లెలూయా. ఆయన నామములో మనకు విడుదల ఉంది. యేసయ్య నామములో, యెహోవా జీవం కలిగిన దేవుని నామములో మనకి రక్షణ ఉంది. అది దావీదుకు తెలుసు. ప్రభువా, నన్ను మోసం చేసేవాళ్ళు చేశారు, నన్ను పట్టించాలని. ఇప్పుడమ్మా మన ఇంటికి వచ్చాడు, ఆశ్రయం కోరి ఎవరో పోలీసులు పట్టుకుంటున్నారనో, లేకపోతే ఎవరో ఆ ఇంటికాడ గొడవలు అవుతున్నాయనో ఇక్కడ ఆశ్రయించి మన ఇంటికి వచ్చేసాడు. గదిలో లోపల ఉంటున్నాడు. మీరు సడన్గా SMS ఇచ్చి మా ఇంట్లో ఉన్నాడని 2 రోజులు పోయి కబురు ఇట్టారనుకుంటే ఎలా ఉంటుందండి? ఎంత మోసం అంటాం. అదే జరిగింది మనోడికి. అప్పుడు రాశాడు, దేవా నన్ను పట్టించాడు ప్రభువా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నీ నామాన్ని బట్టే నాకు కార్యాలు చేయను ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎందుకు ఇలా చేశారో తెలుసా? నన్ను కాదు ప్రభువా, దేవా నిన్నే విసర్జించారు. వాళ్ళు ఎవరిని విసర్జించారు? 3వ వచనంలో, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కాదు. దేవుడు లేడు ప్రభువా, వాళ్ళకి భక్తి లేదు నాయనా. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎవరు మ్యాన్ ఆఫ్ గాడ్? దావీదు మ్యాన్ ఆఫ్ గాడ్ కాదా? పరిశుద్ధాత్మతో గొలియాతుని చంపలేదా? పరిశుద్ధాత్మతో ఫిలిస్తీన్ నుంచి విడుదల చేయలేదా? వాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ మన మధ్యకు వచ్చాడని ఆడికి ఆశ్రయం ఇచ్చి అవసరమైతే ఆయనకి భోజనం పెట్టి అయ్యా మేము ఉన్నామని లోకల్ చెప్తారా? కొంతమంది కుట్రదారులు ఉంటారు, వాళ్ళనే బెటర్ అయిన కుట్రదారులు, మోసగాళ్ళు. నమ్మించి మోసం చేసి కుట్ర చేసి నమ్మి వెళ్ళాడు అక్కడికి. పాపం వీళ్ళు ఏం చేశారంటే మోసం చేసేసి ఇతను మ్యాన్ ఆఫ్ ప్రభు, నన్ను తిరస్కరించితే పర్లేదు, నిన్ను తిరస్కరించారు ప్రభు. వీళ్ళు నన్ను తిరస్కరిస్తున్నారు అనుకుంటున్నారు. దేవుని బిడ్డను తిరస్కరిస్తే ఎవరిని తిరస్కరించినట్టు? దేవుని భయం లేదు వీళ్ళకి. దేవుణ్ణి తమ ఎదుట ఉంచుకున్న వాళ్ళు అయితే ఇలా చేయరు, మోసం చేయరు. ఏమండోయ్, దేవుని ఎదుట, దేవుడు మీ ఎదుట ఉంటే మీరు ఒకరికి అన్యాయం చేయరు. సంఘ బిడ్డలారా, వాక్యమించిన వారులారా, ఎవ్వరికి మోసం చేయొద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. నిన్ను నమ్మి నీకు ఆశ్రయం వచ్చిన వాళ్ళకి నీవు అన్నం పెట్టాలి. అదే చెప్పాడు, నీ శత్రువుకి అన్నం పెడితే వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోసినట్టు ఉంటుంది అని రోమా 12లో రాశాడు. రెఫరెన్స్లు ఇవ్వడానికి టైం లేదు కానీ మోసం చేయకండి. ఇప్పుడంతా మోసాలే కదా. ఇందులోంచి అందులోకి, అందులోంచి ఈడు గుట్టట్టుకెళ్ళి ఆడుగుట్టు, ఆడు గుట్టట్టుకెళ్ళి ఈడుగుట్టు, ఈడుగుట్టు పడగొట్టడానికి ఏం కలిసి వస్తుంది? మంత్రి పదవి ఇస్తాడనో, ఆ ఊళ్ళో ఎవడో ఉండుంటాడు, ఆ గ్రామానికి ఏదన్నా పార్క్ కడతాడనో, లేకపోతే ఏదన్నా వాటర్ ట్యాంక్ కడతాడనో, లేకపోతే ఏం చేస్తాడనో కదా. వీళ్ళు గుట్టట్టుకెళ్ళి చెప్పేశారు. ఎవరిదే? దేవుని బిడ్డదే.
అమ్మా దావీదు ఎవరి పక్షంగా ఎందుకు తొరం పడుతున్నాడు? దావీదు స్వార్థం కోసం కాదే, దేవుని బిడ్డగా ఉన్నందుకు. పాపం ప్రభా వాళ్ళు దేవుణ్ణి నీ ఎదుట ఉంచుకున్నవారు కాదు. ఉంచుకున్న వాళ్ళు అయితే అలా చేయరు. నేను వాళ్ళకి ఏం అన్యాయం చేయలేదు, నా చిత్తాన్ని నేను పోతున్నాను, నా మానాన్ని నేను పోతున్నాను, ఏమో ఎలాగో నాకు తెలియదు. మొత్తం మీద ఎలాగో నా బతుకు నేను బతుకుతున్నాను. కానీ నన్ను ఏం చేశారు? వీళ్ళు పట్టించాలని చూశారు. కానీ నువ్వెవరు? గొప్ప దేవుడు. వాళ్ళు దేవుడిని నమ్మిన వాళ్ళు అయితే అలా చేయరు. దేవుడు లేడు వాళ్ళకి, దేవుని భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు. 4వ వచనం, టైం అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఎవరు? ఇదిగో దేవుడే, గాడ్ ఈజ్ మై హెల్పర్. 4వ వచనం ఏంటండి? దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరిస్తాడు, నా శత్రువు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పిస్తాడు, నీ సత్యాన్ని బట్టి వారిని నశింప. ఇదిగో దేవా, ఎవరు చేసిన కీడు వాళ్ళనే కొడుతుంది, నన్ను తప్పించిన ఆయన నువ్వు. ఇంత కష్టంలో కూడా, ఇంత బాధలో కూడా, అమ్మ ఎవరైనా అలాంటి మోసపోయారా? మీరు ఎవరి చేతులు అన్నాను? ఎవరినన్నా నమ్మి మోసపోయారా? లేదా ఏ అమ్మనన్నా నమ్మి మోసపోయారా? ఏ కుంటోళ్ళు నమ్మి అయ్యా నేను నా వాళ్ళు అని చెప్పి నేను 10 లక్షలు ఇప్పించానండి, ఈ వేళాడి మొఖం చోటేస్తున్నాడు అని ఏడ్చిన వాళ్ళు 3 మంది ఉన్నారు నా దగ్గర. ఏదో ఇచ్చానండి, ఏదో చేశానండి, ఇప్పుడు మా సంతకం పెట్టినందుకు నాకు ఎంత బాధ వస్తుందో తెలుసండి. మోసం, నమ్మించి మోసం చేశారు, ఏదో హెల్ప్ చేశారు. హెల్ప్ చేసినోడికి ఎంత దారుణమో తెలుసు. ఇలాంటి బాధల్లో ఉన్నటువంటి వారులారా, దేవుడే మీకు సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఆయన సత్యవంతుడు కాబట్టి మిమ్మల్ని తప్పిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ఇంకేమంటాడు తెలుసా? నేను 6వ వచనానికి మరలా వస్తాను. 7వ వచనం చదివి, ఆపదలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. మనకొచ్చిన ఆపదలన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. జీపీలు దావీదుని పట్టించాలనుకున్నారు. దొరికాడా దావీదు? మరి ఎవరు దొరికారు? మీకు 26వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో ఎవరు దొరికారు? సౌలు దొరికాడు దావీదుకే. దేవునికి స్తోత్రం. రే సౌలు సైన్యాధిపతుడా, ఈ బాటిల్ ఎవరిదిరా? రాజుగారు వాటర్ బాటిల్ ఈయన దగ్గర ఉంది. ఈ నిజంగా శత్రువులు చంపాలని రాజు అనుకుంటే, దావీదు అనుకుంటే, అలాంటి ప్రార్థన చేస్తుంటే రాజే శత్రువు కదా, అన్నీ వేసేస్తాడు కదా. అలా కాదని ఉద్దేశం. ఇంత మోసగాళ్ళు అయ్యా అని ఉద్రేకం మీద ఆయన అన్నాడు తప్ప, ఆపదలో నుంచి తప్పించేవాడు దేవుడని ఆయనకు తెలుసు. 7వ వచనంలో, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించింది. ఆపదలో నుంచి తప్పించేవాడు. మనకు అనేకమైన ఆపదలు ఉంటున్నాయి. చాలామంది ఆపదల్లో ఉన్నారు. ఎంత ఆపదంటే ఎవరికి చెప్పుకోలేని ఆపదలు ఉన్నాయి ఇక్కడ చాలామంది. ఎవరికి చెప్పుకోలేరు. భర్తకు తెలియకుండా చేశారు, కొన్ని భార్యకి తెలియకుండా ఏదో సమస్యలు కొండ ఇరుక్కున్నారు. అది చెప్తే వాళ్ళకి అర్థం కాదు, తల్లిదండ్రులకు చెప్పేది కాకపోవచ్చు, చాలామంది మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. డోంట్ క్రై, ప్రార్థన చేయండి. దేవుడు సహాయకుడు, ఆయన మనల్ని విడిపిస్తాడు. అందుకని దేవునికి స్తోత్రం చెప్పండి. సరిగ్గా 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఎవరు అప్పగించారమ్మా? యోధా గారు అప్పగించాడు. ఏం అప్పగించాడు? కూడా తిరిగి, ఇదిగో నేను ఎవరిని ముద్దెట్టుకుంటానో, ముద్దుతో అప్పగిస్తావా? నన్ను అప్పగిస్తావా? ఎవరు అప్పగించారండి? యేసు ప్రభుని అప్పగించింది ఎవరు? అన్యులా? యూదుల్లో మరి ఇంకా దగ్గరికి వస్తే ఇంకెవరు అప్పగించారు? శిష్యులు. ఇంకా దగ్గరికి వస్తే యేసు ప్రభుతో కలిసి భోంచేసినోడు. ఇంకా దగ్గరికి వస్తే నువ్వే అని చెప్పినోడు, నన్ను అప్పగించినోడు, నా ఇంటి ఉన్నవాడే. నా ఇంటి తిన్నావా ఏంటమ్మా? నా ఇంట్లో తిని నా ఇంటి తిన్న వాసాలు లెక్కెట్టాడు అంటారు కదా, ఏదో సామెతలు ఉన్నాయి కదా. ఆడే నన్ను అప్పగించాడు, ఎవడో కాదు. పయ్యోడైతే పర్లేదు, కూడా తిరిగమ్మా బాగా ఎసరెట్టాడమ్మా అంటారు కదా. అలాగ జరిగిందనమాట. యేసు ప్రభుని అప్పగించింది ఇస్కరియోతు యూదాయే. అయినా కూడా దేవుడు తప్పించే దేవుడు. ఆ సిలువ శ్రమలో కూడా యేసు ప్రభువు కూడా ప్రార్థన చేశారు, దేవా నన్ను చేయి విడిచొద్దు, నన్ను రక్షించమని. ఆపదలన్నీ తొలగిపోయిన తర్వాత
దేవునికి స్తోత్రం. 6వ వచనంలో స్వేచ్ఛార్పణలు బలుల్ని కర్పించెదను, యెహోవా నీ నామం ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తు. కొంచెం కింద నుంచి పైకి రాసుకుంటే అర్థమవుతుంది. కనుక ఆపదల నుంచి తొలగించాడు కాబట్టి ఇప్పుడు ఆయన మనకు ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. మనల్ని ఎవడైతే అప్పగించాడో మనల్ని పట్టించాలని చూస్తారు చాలామంది. సో మెనీ టైమ్స్ నాకు కూడా అలాంటివి జరిగాయి, పట్టించాలని చూశారు చాలామంది. కానీ యెహోవా దాసుల్ని పట్టించడం అంత ఈజీ కాదు. దేవుడు వారికి కాపుదలుగా ఉంటాడు. కనుక యేసుక్రీస్తుని అప్పగించారు, కానీ దేవుడు ఆ సిలువలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు ఉరి వేసుకుని చచ్చిపోయాడు యోధ. కనుక మనకు కలిగిన ఆపదలన్నింటినీ తప్పిస్తాడు. మనల్ని అనేకులు మోసం చేస్తున్నారు, చేయనివ్వండి. మనం నమ్మి అన్ని రకాలుగా మనం వాళ్ళకి సహాయం చేస్తున్నాం, లేకపోతే వాళ్ళకి పెట్టాం, వాళ్ళని చూసాం, మనకు మోసం చేశారు, పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. దావీదుకు పక్షంగా ఉన్న దేవుడే మన పక్షంగా ఉన్నాడు, మనకు ఆయన సహాయకుడు. మనల్ని తప్పించిన తర్వాత మనం ఆయనకి ఏం చెల్లించాలి? స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు దేవునికి చెల్లించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. సజీవా సేవా సమర్పణం దేవా, సజీవా సేవా సమర్పణం దేవా, సమస్తమున్ త్యజించి నీ సునామమును ధరించితి, సమస్తమున్ త్యజించి నీ సునామమును ధరించితి, సజీవా సేవా సమర్పణం దేవా, సజీవా సేవా సమర్పణం దేవా. సేవకునిగా స్వీకరించి పావశుద్ధి కరపినావు, సేవకునిగా స్వీకరించి పావశుద్ధి కరపినావు, పావనవత్తుని చేసి రోవగనిదే సమయమయా, రావే ప్రియనాయక నీవే కృపదాయక, సజీవా సేవా సమర్పణం దేవా, సజీవా సేవా సమర్పణం దేవా.
समर्पणं देवा सजीवा सेवा समर्पणं देवा समस्तमुन् त्यजिंचिनि सुनाममुनु धरिंचिति समस्तमुन् त्यजिंचिनि सुनाममुनु धरिंचिति सजीवा सेवा समर्पणं देवा सजीवा सेवा समर्पणं देवा।